ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కాక్టస్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీకైతే ఎంఎస్ ఆఫీస్ వస్తే చాలా అన్నమాట. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క కంపెనీ వారు జాబ్స్ అనేది తీయడం జరిగింది. సో నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదండి. ట్రైనింగ్ ఇచ్చే మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే దాని పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, కాక్టస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కాక్టస్ కంపెనీ అనేసి ఎడిటోరియల్ రివ్యూయర్ మెడిసిన్ అనేసి ఈ యొక్క జాబ్ రోల్లో మనకి వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ఇంటి నుంచి పని అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. అయితే కేటగిరీ వచ్చేసరికి అకాడమిక్ ఎడిటింగ్, మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో లొకేషన్ వచ్చేసరికి భారతదేశం అంతటా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పొజిషన్ టైప్ వచ్చేసరికి ఒప్పందం, అలాగే రిమోట్ పొజిషన్ అనమాట, ఎస్ అనమాట. సో పూర్తిగా ఇంటి దగ్గర నుండే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఉద్యోగ వివరణ చూసుకుంటే, మీరు ప్రయాణించవలసిన అవసరం లేని స్థిరమైన పని అవకాశం కోసం చూస్తున్నారా? కాక్టస్ కమ్యూనికేషన్స్లో మీరు వివిధ విద్యారంగాల్లో నిపుణులైన అనేక మంది అత్యంత నైపుణ్యం కలిగిన సమీక్షకుల మధ్య పని చేయవచ్చు. మేము ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాతిపదికను మెడిసిన్ బృందంలోని సమీక్షల కోసం వెతుకుతున్నాము. ఇది ఒక ఒప్పందం మరియు పరస్పర అంగీకారంతో పునరుద్ధరించబడుతుంది. పని క్రమం తప్పకుండా అందుబాటులో ఉంటుంది. తద్వారా మీరు ఊహించదగిన షెడ్యూల్ను నిర్వహించవచ్చు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఉద్యోగ బాధ్యతలు వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, సవరించిన మ్యానుస్క్రిప్ట్లను అంతర్జాతీయ ప్రచురణలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయనేసి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే వాటిని నిర్ధారించుకోవడం కూడా మీ యొక్క బట్టే ఉంటుంది. మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాటిపై నాణ్యత హామీ తనిఖీలను కూడా నిర్వహించే విధంగా కూడా ఉండాలి. అలాగే మా సంపాదకులకు సకాలంలో అభిప్రాయాన్ని అందించగలిగే విధంగా ఉండాలి. అలాగే గడువులను నిర్వహించవచ్చు, అలాగే మరియు అధిక నాణ్యత ప్రమాణాలను నిర్ధారించవచ్చు అనేసి కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే, అర్హతలు మరియు అవసరాలు అనమాట. అంటే మనకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవసరమైన సబ్జెక్ట్ ఏరియాలో ఏదైనా సబ్ స్పెషలైజేషన్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే మాస్టర్ డిగ్రీ చేసినా పర్వాలేదు, పిహెచ్డి డిగ్రీ పట్ట పొందినా కూడా మీరు పర్వాలేదు. అయితే మీకు అద్భుతమైన రాతపూర్వక ఆంగ్ల నైపుణ్యాలు మరియు వివరాలకు శ్రద్ధ వహించగలిగే విధంగా ఉండాలన్నమాట. అంటే మీకు మంచిగా రైటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, అది కూడా ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే. అలాగే మీకు ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్తో మీకు అనుభవం అనేది ఉంటే దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ కింద వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఈ పాత్ర యొక్క ప్రయోజనాలు వచ్చేసరికి మీకు వశ్యత, మీరు భారతదేశంలోని ఎక్కడి నుండి అయినా పని చేయవచ్చు అనమాట. మీరు పరిశ్రమ నిపుణులతో ప్రత్యేక ఇంటర్వ్యూలు, అలాగే తాజా పరిశ్రమ పోకడలపై కథనాలు మరియు మా అంతర్గత చర్చా వేదికపై ప్రచురణ మరియు రాత చిట్కాలను అపరిమిత ప్రాప్యతను కలిగి ఉంటారనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతున్న పరిశోధనలకు గురవుతారు మరియు అభివృద్ధి చెందుతున్న బహుళ మిలియన్ డాలర్లు ప్రచురణ పరిశ్రమ గురించి అంతర్గత వీక్షణను పొందుతారు అనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మా ప్రత్యేక సబ్జెక్టులలో ఒకటి లేదా అంతకంటే
ఎక్కువ వాటిల్లో పరిశోధన, కమ్యూనికేషన్ మరియు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం పట్ల మీకు మక్కువ ఉంటే గ్లోబల్ అకాడమీ కమ్యూనిటీపై తీవ్ర ప్రభావం చూపడంలో మాతో చేరండి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా దరఖాస్తు చేయాలో నేను వివరించడం జరుగుతుంది. సో నేను చెప్పిన విధంగా మీరు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? సో ఈరోజే దరఖాస్తు చేసుకోవడానికి ట్రై చేయండి. పరీక్షకు ప్రయత్నిస్తున్నప్పుడు మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే editor@cocktesglobal.comకి ఈమెయిల్ చేయవచ్చు అనమాట. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏదైనా కానీ ఇబ్బంది కలిగితే సో ఈ యొక్క ఈమెయిల్కి మీకు editor@cocktesglobal.comలో ఈమెయిల్ చేయొచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. అదనపు సమాచారం కోసం మనం ఇక్కడ చూడొచ్చు. మీరు గతంలో ఎలాంటి పాత్రలు మాతో అనుసంధానించబడితే అనుబంధించబడి ఉంటే దయచేసి మీరు దరఖాస్తు లేదా నమోదు చేయడానికి ముందు editor@cocktesglobal.comలో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇదివరకు కానీ మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసినట్లయితే ఈ యొక్క జాబ్కి అప్లై చేయబోయే ముందు అంటే నమోదు చేయబోయే ముందు editor@cocktesglobal.comలో మీరైతే వీళ్ళని సంప్రదించవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే కాక్టెస్ గురించి బయట నుంచి ఏవైనా నాయిస్ వస్తే అటువంటివి ఇగ్నోర్ చేయండి ప్లీజ్. నాది అదొక్కటే రిక్వెస్ట్ అనమాట. అయితే కాక్టెస్ గురించి వీళ్ళు కొన్ని పాయింట్లు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ చూడవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాక్టెస్ గురించి కాక్టెస్ ఒక సైన్స్, కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ కంపెనీ అనమాట. పరిశోధనకు నిధులు ప్రచురించడం, కమ్యూనికేట్ చేయడం మరియు కనుగోవడం ఎలాగో మెరుగుపరిచే ఏ ఉత్పత్తులు మరియు పరిష్కారాల్లో మేము ప్రత్యేకత కలిగి ఉన్నాము మరింత తెలుసుకోవడానికి అనేసి చెప్పడం జరుగుతుంది. అవార్డులు మరియు గుర్తింపు వచ్చేసరికి కాక్టెస్ కమ్యూనికేషన్ 2016 నుండి టెలికమ్యూనికేటివ్ ఉద్యోగాల కోసం టాప్ 100 కంపెనీల్లో గ్లోబల్ లిస్ట్లో టాప్ 20లో స్థిరంగా ర్యాంకు పొందిందనమాట. అలాగే లీడప్ యూనివర్స్ అధ్యయనంలో 2023 మరియు 2022లో వరుసగా 2 ఏళ్ళు ఎంప్లాయర్స్ ఆఫ్ ద ఫ్యూచర్గా గుర్తింపు పొందింది. సో ఫార్చ్యూన్ ఇండియా మరియు వర్క్ యూనివర్స్ అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 2022లో గ్రేట్ ప్లేస్ టు వర్క్ ద్వారా మహిళల కోసం భారతదేశపు టాప్ 100 ఉత్తమ వర్క్ ప్లేసుల్లో ఒకటిగా గుర్తించబడింది. సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్పబడుతుందంటే మీకు రేపు పొద్దున్న ఇంటర్వ్యూ అయినప్పుడు మీకు ఇవన్నీ పాయింట్లు కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి. సో కంపెనీ గురించి తెలుసుకొని వెళ్ళాలి ఏ ఇంటర్వ్యూకి అయినా. ఓకేనా? ఇక్కడ AWS AI కాన్క్లేవ్ 2022లో బెస్ట్ ఇన్నోవేషన్ లెవరేజింగ్ AI సేవల విజేత అనేసి ఇవ్వడం జరిగింది. ఉత్తమ కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. టైమ్స్ అసెంట్ అండ్ లెర్నింగ్ అండ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ రౌండ్ టేబుల్ ద్వారా మిలీనియల్స్ 2019లో జరిగిందనమాట. 2019లో రెయిన్ మేకర్ నిర్వహించిన సర్వేలో మహిళల కోసం భారతదేశంలోని టాప్ 10 సురక్షిత వర్క్ ప్లేసుల్లో ఒకటిగా ఉద్భవించింది. అలాగే గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ద్వారా భారతదేశంలోని గ్రేట్ మిడ్ సైజ్ వర్క్ ప్లేసుల్లో #1 ర్యాంక్ వచ్చిందని 2017లో సూచించబడింది అనమాట. ఇది మొత్తం అంతా కూడా మనకి కాక్టెస్ గురించి అనమాట. సో ఉద్యోగం యొక్క వివరాలు మొత్తం చూసుకున్నాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది ఏ విధంగా వస్తుందో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది మనకి ఏ విధంగా వస్తుందో మీకు ఇప్పుడు వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు కాక్టెస్ కంపెనీ గురించి ఫుల్గా చూడొచ్చు. ఇక్కడ ఈమెయిల్ నమోదు చేసి ఎంటర్ చేయొచ్చు. లేదనుకుంటే అప్లికేషన్ తరచుగా అడిగే ప్రశ్నలు కూడా ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట.
మీరు ఈమెయిల్ నమోదు చేయండి అనగానే మీరు ఇక్కడ ఈమెయిల్ని ఎంటర్ చేయాలి. లేదంటే దయచేసి మీ దరఖాస్తును కొనసాగించే ముందు గోప్యత విధానాన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గోప్యత విధానాన్ని ఎలా మనం ప్రచురించాలి అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మీరు చదువుకొని డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ప్రతిదీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి సో మీరైతే డైరెక్ట్గా ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అయితే ఇవి నేను తరచుగా అడిగే ప్రశ్నలు అనమాట. సో మీకు కాక్ టెస్ట్లో ఇంటర్వ్యూ అయినప్పుడు కానీ సో ప్రొఫైల్లో ఏమేమి అడుగుతాయి మీరు అప్లై చేసినప్పుడు ఇవన్నీ కూడా అడిగే ప్రశ్నలు అనమాట. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.